హ్మ్. ఏంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? సో, కొంత రియల్ ఎస్టేటు అనిస్థితికి గురైందన్న వార్తల్లో నిజముంది. కాకపోతే రియల్ ఎస్టేట్ పడిపోలే. పడిపోలా, ఆగిపోలా. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. హైదరాబాద్‌కున్న డెక్కన్ పీఠభూమి నేపథ్యం ఏదైతే ఉందో, హ్మ్. ఇక్కడ భూకంపాలు రావు. హ్మ్. ఇక్కడ తుఫాన్లు రావు. హ్మ్. ఇక్కడ ప్రధానంగా ఏ బిజినెస్ మ్యాన్ ఒక వ్యవస్థను అంటే ఒక కంపెనీ స్థాపిద్దామనుకుంటే, హ్మ్. ఆయనకు కావాల్సిన ముడి సరుకు ప్రధానంగా భూమి. హ్మ్. ఇప్పటికి గూడా భూమి ధరలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో. అట్లాగే కంపెనీకి కావాల్సిన ఎవరైతే లేబర్ ఉంటారో, హ్మ్. ఈ మ్యాన్ పవర్ గూడా ఇప్పటికీ అందుబాటులో ధరలో ఉంది. హ్మ్. ఎస్పెషల్ మన హైదరాబాద్‌లో. హ్మ్. సో, ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ గూడా పర్ఫెక్ట్‌గా ఉంది. హ్మ్. ఈ డెక్కన్ పీఠభూమికున్న ఈ అడ్వాంటేజ్ వల్ల ఇప్పటికి గూడా హైదరాబాద్‌లో ప్రధానంగా రియల్ ఎస్టేట్ అనేది పూర్తి స్థాయిలో పడిపోలా. హ్మ్. అయితే పెరగాల్సినంత అంటే గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు హ్మ్. పెరగాల్సినంత స్థాయిలో రియల్ ఎస్టేట్ మాత్రం పెరగలేదు. హ్మ్. కానీ గత ప్రభుత్వంతో పోలిస్తే అంటే ఆ గతంలో జరిగిన ట్రాన్సాక్షన్‌తో పోలిస్తే ఈక్వల్‌గా ఉంది. ఇంకా ఇంచుమించు చెప్పాలంటే 3% ఎక్కువే ఉంది. ఓహ్! తక్కువ లేదు. ఓకే. ఎట్లా అంటే మనకు క్రయ విక్రయాలు అంటే అమ్మకాలు, కొనుగోలు ఏవైతే ఉన్నావో హ్మ్. ఈ సంఖ్య మళ్ళీ తగ్గింది. హుహు. మరి ఎట్లా రెవెన్యూ పెరిగింది? ఎట్లా రెవెన్యూ పెరిగిందంటే వాల్యూమ్ ఉంటది చూడండి. హ్మ్. 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 గతంలో కొనేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 20 సీఆర్ నుంచి 50 సీఆర్ పెట్టి కొనగలిగే శక్తి ఉన్నవాళ్ళు తక్కువ మంది ఉండేది. హుహు. ఎక్కడైనా పెట్టుబడి లేదా ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యం ఏంటంటే, తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం తీసుకోవడం ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యం. అప్రిషియేషన్ ఎక్కువ రావాలి. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. అంటే రూ. 100 కేజీ టమాటా ఉండి లైన్‌లో నిలబడి కొనేదెవరు? హ్మ్. లో క్లాస్, మిడిల్ క్లాస్ పీపుల్. హ్మ్. హై క్లాస్ పీపుల్ గాని, బిజినెస్ పీపుల్ గాని మైండ్ సెట్ ఎటుంటదంటే, అది రూ. 5 రూ. 2 కేజీ ఉన్నప్పుడు నిల్వ జేసి పచ్చళ్ళు పెట్టి బిజినెస్ చేసుకునే సిస్టమ్ ఉంటది. హ్మ్. అట్లాగే ఈ రియల్ ఎస్టేట్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టగలిగే ఏదైతే లో టికెట్, మిడిల్ టికెట్, హై టికెట్ అనుకుంటామో, ఈ హై టికెట్ వాళ్ళకు పర్ఫెక్ట్‌గా దీని మీద అవగాహన ఉంది. ఓకే. సో, మన పెట్టుబడి లక్షణమే తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ రావాలని కాన్సెప్ట్ ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారు? హ్మ్. 50,00,00,000 వరకు ఇంతకుముందు ఒక 100 పీపుల్ కొనగలిగే వాళ్ళుంటే ఇప్పుడది 300% పెరిగింది. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ మార్కెట్ డౌన్ ఉండడాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని వాళ్ళు అడ్వాంటేజ్‌గా తీసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే ధనవంతులు కావాలని లక్ష్యం ఉంటది చూడండి, హ్మ్. వాళ్ళకి పర్ఫెక్ట్‌గా తెలుసు. మార్కెట్ స్లోగా ఉన్నప్పుడు తీసుకుంటేనే హై ఉన్నప్పుడు వాల్యూ పెరుగుతది. హ్మ్. 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 ఆల్రెడీ రేట్లు పెరిగినప్పుడు లైన్‌లో నిలబడి తీసుకుంటే ఏం ఉపయోగం? ఓకే. ఓకే. సో, జనరల్ గూడా ప్రభుత్వాలు పేదల సంక్షేమం లేదా మధ్యతరగతి సంక్షేమం అని చెప్తారు గదా! ఈ రెండిటి సంక్షేమాన్ని మాటలో చెప్పినప్పటికీ, ఆచరణలో మాత్రం వీటికి యాంటీగా ఉంటది. హ్మ్. సో, జరుగుతున్న ప్రాపగండ గూడా ఎట్టుంటది? రియల్ ఎస్టేట్ డమాల్. జనరల్ గూడా ఇటువంటి హెడ్‌లైన్స్‌కే వ్యూవర్స్ గూడా బాగా అట్రాక్ట్ అయితారు. హ్మ్. అసలు రియల్ ఎస్టేట్‌లో చాలా సెక్టార్స్ ఉంటాయి. హ్మ్. రియల్ ఎస్టేట్‌లో భూమి ఒకటే గాదు, హ్మ్. ప్లాట్‌లు ఒకటే గాదు, హ్మ్. ఫ్లాట్‌లు ఒకటే గాదు, హ్మ్. ఇండిపెండెంట్ విల్లాలు ఒకటే గాదు. హ్మ్. ఇట్లా సిమెంటు, ఇసుక వీటితో రిలేటెడ్‌గా 856 సెక్టార్స్ ఉంటాయి. హ్మ్. 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 ఈ 856 సెక్టార్‌లో ఏ సెక్టార్‌కు డౌన్ అయినా రియల్ ఎస్టేట్ మొత్తానికి ఆపాదిస్తారు. ఓకే. ఓకే. రియల్ ఎస్టేట్ డమాల్ అని చెప్తారు. హ్మ్. సో, రియల్ ఎస్టేట్ పడిపోయిందనుకో అని చెప్పేసి మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ఇంకా లో క్లాస్ పీపుల్ అమ్మ! ఇప్పుడు పడిపోయింది కదా! హ్మ్. ఇంకొంత కాలం ఆగుదాం. ఆగుదాం తర్వాత. ఆగిన తర్వాత హ్మ్. పెరిగేటప్పుడు తీసుకుందాం అనుకుంటారు. హ్మ్. అరే! పెరిగేటప్పుడు తీసుకుంటే నీకు నష్టం. హ్మ్. తగ్గినప్పుడే కదా కొనాలి. ఆ! తగ్గినప్పుడు తీసుకుంటేనే పెరిగేటప్పుడు నీకు లాభం. హ్మ్. అది పెరిగేటప్పుడు నువ్వు తీసుకుంటే నీకేం లాభం? హ్మ్. సో, కరెక్ట్. నెగెటివ్‌కు అట్రాక్ట్ అయ్యే పీపుల్ వీళ్ళు. హ్మ్. సో, వీళ్ళ ద్వారా ఈళ్ళైతే ఓ 20,00,000 లోపు కొనే వాళ్ళ సంఖ్య ఒరిజినల్‌గా తగ్గింది. హుహు. హుహు. కోట్లల్ల కొనగలిగే సంఖ్య పెరిగింది. ఓకే. ఈ రెండిటిని క్లబ్ చేసి చూస్తే రిజిస్ట్రేషన్‌లనేమో సంఖ్య తగ్గింది. హ్మ్. రిజిస్ట్రేషన్‌ల వాల్యూ ఏమో పెరిగింది. హుహు. ఓవరాల్‌గా చూసినప్పుడు రియల్ ఎస్టేట్ 3% పెరిగింది. ఓకే. ఓకే. సో, నిజానికి ఇది రైట్ టైమ్ ఇన్వెస్ట్ చేయాలంటే. ఎగ్జాక్ట్‌లీ. ఆ! తక్కువ ధర ఉన్నప్పుడు కొంటే హ్మ్. కొనే వాళ్ళకు లాభం. హ్మ్. హ్మ్. ఎక్కువ ధర ఉన్నప్పుడు కొంటే అమ్మే వాళ్ళకి లాభం. లాభం. నువ్వు ఓకే. ఎవరికి లాభం చేయాలనుకుంటున్నావో నువ్వు తెలుసుకో.